నమస్కారం జీటీవీ ఛానల్ ప్రేక్షకులకి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ పోలీస్ బ్యారెక్స్ మైదానంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసిన రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్. అనకాపల్లిలో అంగరంగ వైభవంగా జరిగిన జెండా పండుగ. జెండాను ఎగురవేసిన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేసిన రాష్ట్ర హోంమంత్రి అనిత. విశాఖ పురవీధుల్లో వివిధ సేవ, క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలతో స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించిన ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్. కార్యక్రమాలలో పాల్గొని జెండా ఎగురవేసి బహుమతులు అందజేసిన ఉపకార్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, సినీ నిర్మాత కంచెల అచ్యుతరావు. 41వ వార్డులో పలు కార్యక్రమాల్లో పాల్గొని జెండా ఎగురవేసిన కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, వైసీపీ నేత కోడిగుడ్ల శ్రీధర్. ఆటో కార్మికులకి ఉపాధి కల్పించాకి ప్రభుత్వం మహిళలకి ఫ్రీ బస్సు పథకం ప్రారంభించాలని డిమాండ్. నగర కాంగ్రెస్ కార్యాలయంలో అట్టహాసంగా జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. మహిళలతో జెండా ఎగురవేయించిన కాంగ్రెస్ శ్రేణులు. విశాఖపట్నం పోలీసు బ్యారెక్స్ మైదానంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు. పెరేడ్ కమాండర్ ఏఆర్ ఏసీపీ సీతారాం ఆధ్వర్యంలోని పోలీసు దళం మంత్రికి సెల్యూట్ సమర్పించగా బ్యాండ్ బృందం జాతీయ గీతాన్ని ఆలపించింది. పెరేడ్ కమాండర్ స్వాగతం మేరకు ప్రత్యేక వాహనంలో పెరేడ్ మైదానాన్ని సందర్శించి పోలీసు దళాల నుంచి గౌరవ వందనాన్ని మంత్రి స్వీకరించారు. అనంతరం అతిథి సభా వేదిక వద్దకు చేరుకుని త్రివర్ణ బెలూన్లను గాల్లోకి వదిలారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజంలో అందరూ సత్సమానంగా ఎదిగినప్పుడు, విద్య, వైద్య సేవలను సంపూర్ణంగా పొంది పేదరికం నుంచి విముక్తి పొందినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లని మంత్రి పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలకు ప్రజలు, ముఖ్యంగా యువత బానిసలవుతున్నారని, ఇది చాలా ఆందోళన కలిగించే అంశమని చెప్పారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మాదక ద్రవ్యాల రహిత భారతదేశాన్ని నిర్మించడానికి అందరూ సమిష్టిగా నిబద్ధతతో కృషి చేద్దామని పిలుపునిచ్చారు. వాడుతూ ఉంటాం, కానీ ఒక టీమ్ ని ప్రజెంట్ చేయడానికి కూడా ఆయన్ని ఉట్టిపడే వస్త్రధారణతో సిద్ధంగా ఉన్నారు. ఆగస్టు 15వ తారీఖు ముచ్చటైన 3 రంగులు యావత్తు భారతదేశంలో ఆశాదీపంలా వెలుగుతున్నాయంటే ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు చేసినటువంటి పోరాట ఫలితమే. ఈ సమాజము స్వేచ్ఛను కోరుతుంది, పీడ నుండి విముక్తిని కోరుతుంది. అలాంటి బ్రిటిష్ వారి పీడన నుండి విముక్తి పొందిన రోజు ఈ యొక్క ఆగస్టు 15. ఇది స్వేచ్ఛ, స్వయం పాలన, జవాబుదారీతనం, ఆత్మగౌరవం, సుదీర్ఘమైనటువంటి పోరాటం చేశాం. బానిస సంఖ్యలను పెంచాం. ఈనాడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం ఎందరో త్యాగధనులు, అహింసావాదులు పోరాట పటిమ, తెగింపు, త్యాగాల ఫలితమే. స్వాతంత్ర సాధనే పరమావధిగా భావితరాలకు స్వేచ్ఛాయుత ప్రశాంత జీవనం అందించడం లక్ష్యంగా ముందుకు సాగి
అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలోని ఎన్టీఆర్ గ్రౌండ్ లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్తో కలిసి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాలో వివిధ శాఖల శకటాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అందరితో కలిసి వేడుకలు జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, అభివృద్ధి, సంక్షేమంతో పాటు డ్రగ్స్, గంజాయి రహిత జిల్లాగా పనిచేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నానని అన్నారు. ప్రశాంతతకు మారుపేరిన అనకాపల్లి జిల్లా అన్ని రంగాల్లో సమగ్ర పురోగతిని సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనపరిచిన వివిధ శాఖలకు చెందిన అధికారులు, ఉద్యోగస్తులకి అవార్డులు, ప్రశంసా పత్రాలని మంత్రి అనిత, జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ చేతుల మీదుగా అందజేశారు. ఈ వేడుకల్లో ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, జిల్లా ఎస్పీ దీపిక, జాయింట్ కలెక్టర్ జాహ్నవి, వివిధ శాఖలకు చెందిన జిల్లా, మండల అధికారులు, పోలీసులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. స్వతంత్రం కోసం ప్రాణాలను సైతం అర్పించిన త్యాగధనులకు నిండు మనసుతో నివాళులర్పిస్తున్నాను. వారి త్యాగాలను స్మరించుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందుకే వారి త్యాగాలను వృధా కానివ్వకుండా మన దేశ ఉన్నతికి, రాష్ట్ర అభ్యున్నతికి మన వంతు కృషి చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. వారు ఎలా అయితే మన దేశాన్ని గొప్పగా చూడాలని కలలు కన్నారో ఆ కలలను మనం సాకారం చేయాలి. ప్రపంచవ్యాప్తంగా మన దేశ కీర్తి ప్రతిష్టలు పెంపొందేలా చేయడం మన బాధ్యత అని సందర్భంగా గుర్తు చేస్తున్నాను. స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సరోజినీ నాయుడు మొదలైన వంటి ఎంతో మంది నాయకుల నాయకత్వం, ఆలోచనలు మరియు ఉద్యమాలు మన స్వతంత్ర సాధనకు మార్గదర్శకమయ్యాయి. దేశ స్వతంత్ర పోరాటంలో తెగువ చూపిన అల్లూరి సీతారామరాజు వంటి ఎందరో మహానుభావులు ఈ జిల్లా పరిసర ప్రాంతాల నుంచి పోరాటం సాగించడం మన జిల్లాకు ఎంతో గర్వకారణం. ప్రముఖ సంఘ సంస్కర్త శ్రీ గురజాడ అప్పారావు గారు జన్మించిన నేల మన అనకాపల్లి జిల్లా. అదేవిధంగా మేము సాయంత్రం అంటూ అనకాపల్లి జిల్లా వాసులు 391 మంది స్వతంత్ర సమరయోధులుగా జైలుకి వెళ్లారు. అందులో గొప్ప గ్రామం నుండి భూపతిరాజు సత్యనారాయణ రాజు గారు 1941లో సత్యాగ్రహంలో పాల్గొని ఏడాది పాటు బళ్ళారి జైల్లో ఉన్నారు. పోతవలస గ్రామం నుంచి టేకుమల సీతారామస్వామి గారు 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని ఏడాది పాటు జైలు జీవితం గడిపారు. అదేవిధంగా మాడుగుల నుంచి కామయ్య, రంగారావు, ఇంద్రగంటి వెంకటేశ్వరరావు మరియు వడ్డాది నుంచి దాడి రామమూర్తి, మంచిపొట్ల నరసింహమూర్తి కులమతాలు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి ఆనందోత్సవాల మధ్య సోదర భావంతో జరుపుకునే వేడికే జెండా పండుగ అని ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ప్రముఖ సినీ నిర్మాత, టీడీపీ సీనియర్ నాయకులు డాక్టర్ కంచెల అచ్యుతరావు తెలిపారు. ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు, పలు సేవా, క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల మధ్య అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్కిల్ డెవలప్మెంట్ కార్యాలయం వద్ద నుంచి 300 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన, భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పినాకిల్ ఆసుపత్రి గ్రౌండ్ కి చేరుకుని జాతీయ జెండా ఆవిష్కరణ చేపట్టారు. అనంతరం జనసేన మెగా క్రికెట్ టోర్నమెంట్ లో గెలిచిన వారికి ₹1,00,000 స్పాన్సర్షిప్ అమౌంట్ అందజేశారు. జననం అడిగిన ఏ హీరో పేరు తెలియకపోయినా కూచిపూడి ఆరులో అందరికీ ఫోటో
కొడుకుంటే పెద్దది ఫ్లాగ్ హోస్టింగ్ చేశారు అమ్మాయిని. కన్విక ముందుకు రామ్మా. చక్కగా ఎత్తుకొని మరి చేశారు. అన్ని టీవీల్లో కూడా వచ్చింది. చంద్రబాబు నాయుడు గారికి ఇష్టమైన అమ్మాయి. చూడాలి సరే. అందరికీ 78వ సంవత్సర స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. మరి ఈ ఆగస్టు 15th సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ ఒకటి మేము కండక్ట్ చేయడం జరిగింది. అందులో విజేతలకు ఈరోజు బహుమతులు ఇచ్చాము. అలాగే కూచిపూడి నృత్య టీమ్స్ వాళ్ళందరికీ కూడా కాంపిటీషన్ పెట్టడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈరోజు మనం మెమోంటోస్ ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ క్రీడలకు సంబంధించి చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంది. మరి ఆ క్రీడలకు సంబంధించిన కార్యక్రమంలో వాలీబాల్ టోర్నమెంట్ కూడా రేపటి నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఉపకార్ సీజన్ 2 అన్నమాట, సీజన్ 1 అది. అలాగే క్రికెట్ టోర్నమెంటు ఉపకార్ కప్పు సీజన్ 2 అది కూడా రేపు సెప్టెంబర్లో ప్రారంభించడం జరుగుతుంది. మరి ఇదే కాకుండా మరి మెగాస్టార్ చిరంజీవి గారి తాలూకా బర్త్డే ఏదైతే ఉందో అది రేపు 17వ తేదీన అల్లూరు విజ్ఞాన కేంద్రంలో ప్రారంభిస్తున్నాము మొదటి కార్యక్రమం కింద. అలాగే 21వ తేదీన బీచ్ రోడ్లో ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ భారీ ఎత్తున చేస్తూ మరి ఆ రోజు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేయడానికి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ యొక్క ఆగస్టు 15th వేడుకలు ప్రతి సంవత్సరం కూడా ఈ 300 అడుగుల జెండాతో మేము ర్యాలీతో అలాగే స్వాతంత్ర సమరయోధుల తాలూకా వేషాలన్నీ కూడా వేయించి అసలు స్వాతంత్ర దినోత్సవం అంటే ఏంటి అని తెలియచెప్పాలని ఒక కుటుంబ పోషణార్థం ఆటో నడుపుతూ ఉపాధి పొందుతున్న ఆటో డ్రైవర్లకి ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాకే ప్రభుత్వం మహిళలకి బస్సులో ఉచిత ప్రయాణం పథకం ప్రారంభించాలని 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ వైసీపీ క్లస్టర్ ఇన్ఛార్జి కోడిగుడ్ల శ్రీధర్ అన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జ్ఞానాపురం రైల్వే స్టేషన్ భీమేశ్వర ఆటో స్టాండ్ వద్ద వారు త్రివర్ణ జెండా ఎగరవేసి వందనం సమర్పించారు. అనంతరం ఆటో డ్రైవర్లకి యూనిఫామ్, పిల్లలకి పుస్తకాలు, పెన్నులు, చాక్లెట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ మాట్లాడారు. అప్పుడు ప్రాణత్యాగంతో స్వతంత్ర ఫలాలు అందించిన స్వాతంత్ర సమరయోధులు, నేడు దేశ రక్షణ కోసం ప్రాణత్యాగాలు చేస్తున్న మిలిటరీకి, దేశంలో ప్రజల్ని రక్షిస్తున్న పోలీసు సేవలు కూడా త్యాగఫలం అన్నారు. వారు అందించిన స్వేచ్ఛ వాయువుల వల్లనే మనమంతా ఆనందంగా జీవిస్తున్నామని అన్నారు. జ్ఞానాపురం రైల్వే స్టేషన్ భీమేశ్వర ఆటో స్టాండ్ ప్రెసిడెంట్ కర్రి శ్రీనివాసరావు, INTUC తెలుగు రాష్ట్రాల ఉపాధ్యక్షులు కొండబాబు మాట్లాడుతూ మహిళా ఉచిత బస్సు పథకం పెట్టే ప్రభుత్వం ఆటో డ్రైవర్లకి ఉపాధి కల్పించే విధంగా ఆలోచించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 41వ వార్డు వైసీపీ నాయకులు వెలంగిని తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 41 వార్డులోని భీమేశ్వర ఆటో స్టాండ్ కమిటీ సభ్యులు మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. అలాగే వాళ్ళు కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది. వాళ్ళ సమస్యలను పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్లే విధంగా వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. అలాగే మన స్థానిక ఎమ్మెల్యే గారికి, అలాగే DRM గారికి, వీళ్ళందరి దృష్టికి వాళ్ళకున్న సమస్యలన్నీ కూడా మేము వాళ్ళ వరకు చేర్చుతాము. వాళ్ళ సమస్యను తీర్చేలాగా మేము ప్రయత్నిస్తామని వాళ్ళు మాట ఇచ్చాము. అదేవిధంగా వాళ్ళకి యూనిఫామ్కి మేము స్పాన్సర్ చేసాము. వాళ్ళందరికీ కూడా ఈ ఆగస్ట్ 15 సందర్భంగా వాళ్ళకి ఎప్పుడూ తోడుగా ఉంటాము. ఇప్పుడే కాదు, పదవి ఉన్నప్పుడే కాదు, పదవి లేకపోయినా ఎప్పుడూ కూడా శ్రీధర్ గారు తోడుగా ఉంటారు. వాళ్ళకి ఏ సమస్యలున్నా అండగా ఉంటామని మాట ఇస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు 78వ
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన భీమేశ్వర ఆటో స్టాండ్ జ్ఞానపురం వారు ఫ్లాగ్ హోస్టింగ్ పిలిచారు. దానికి సందర్భంగా మేము పూర్ణిమ గారు అలాగే మన కొండబాబు గారు విచ్చేశారు. వీళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఆటో స్టాండ్ ప్రారంభం కాడి నుంచి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఆ ఇబ్బందులన్నీ మా వరకు అయితే మేము చేయవలసిన సహాయం చేస్తున్నాం. అయితే డిఆర్ఎం గారితో మాట్లాడి వీళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చెప్పారు. ఇక్కడ లైటింగ్ సెక్షన్ కానీ అలాగే పోలీస్ కమిషనర్ వారితో మాట్లాడమన్నారు. వీళ్ళకి ఏ తప్పు చేయకపోయినా నైట్ టైం వీళ్ళని చాలామంది రౌడీలు గంజాయి తీసుకొని ఇక్కడ వీళ్ళ మీద అటాక్ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ఇమీడియట్గా లెటర్ ప్రిపేర్ చేసి కమిషనర్ గారు ఒకటి డిఆర్ఎం గారు ఒకటి ఇచ్చి ఇక్కడ ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా పరిష్కరిస్తామని తెలియజేస్తూ, మరియు మెయిన్ ఇక్కడ ఆటో స్టాండ్లో ఉదయం వచ్చి ఒక ఆటో డ్రైవర్ సగటుగా 1500 నుంచి 2000, అందులో పెట్రోల్కి 1000 రూపీస్ తీస్తే ఇంకొక 800, 700 ఇంటికి పట్టుకెళ్ళే పాత రోజుల్లో ఉండేవి. ఇప్పుడు అవి కూడా లేదు. ఇప్పుడు సొంత ఆటో వాళ్ళు అయితే 500 తీసుకెళ్తున్నారు. అసలు అది ఆ రెంట్కి తీసుకుంటే అవి కూడా లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే ఈ ఓలో కానీ నెక్స్ట్ ఊబర్ కానీ ఈ రావడం వల్ల, ఈ యాప్స్ వల్ల ప్రతిదీ రేట్లు బాగా తగ్గించి వాళ్ళకి ఇబ్బంది రకంగా తయారవుతున్నారు. కాబట్టి అదే కాకుండా మన చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు సౌకర్యం అన్నారు. ఇప్పుడు అది వచ్చిందంటే ఇంకా వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇది ఏదైతే ప్రతిపాదించారో అది వెనక్కి తీసుకొని. నా పేరు కొండబాబు అండి. నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ఐఎన్టీసీ ఉపాధ్యక్షుడిని, విశాఖ జిల్లా ఆటో డ్రైవర్ యూనియన్స్ ఐఎన్టీసీ అధ్యక్షుని కూడా. శ్రీ భీమేశ్వర ఆటో స్టాండ్ రైల్వే స్టేషన్ పరిధి జ్ఞానపురం సైడ్ ఉన్నటువంటి ఆటో స్టాండ్ 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంకి గౌరవ కార్పొరేటర్ పూర్ణిమ మేడం గారు, గౌరవ ప్రతినిధిగా కార్పొరేటర్ సీనియర్ శ్రీధర్ గారు ఇక్కడికి విచ్చేశారు. మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆటో స్టాండ్లకి మరి గౌరవ కార్పొరేటర్ కానీ శ్రీధర్ గారు కానీ మాకున్నటువంటి ఆటో స్టాండ్లో అనేకమైన సహాయ సహకారాలు అందిస్తూ ఎప్పుడు వెన్నట్టే ఉండి ఈ ఆటో స్టాండ్ సభ్యులకి అనేక విధాలుగా ప్రోత్సహిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ స్టాండ్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా గౌరవ కార్పొరేటర్ పరిధిలోనే వాళ్ళని వార్డు పరిధిలోనే ఉంటారు. మరి పదవున్నా పదవి లేకపోయినా గౌరవ శ్రీధర్ గారు కానీ పూర్ణిమ మేడం గారు కానీ మరి వీళ్ళకి చేదులు వాదులుగా ఉండి 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాహుల్ గాంధీ అఖిల భారత యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బివి శ్రీనివాస్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు లక్కరాజు రామారావు పిలుపుతో సూపర్ శక్తి షీ అనే కార్యక్రమానికి నాంది పలికారు. ఈ సందర్భంగా విశాఖ నగర కాంగ్రెస్ పార్టీ ఆఫీసు వద్ద మహిళలతో జెండా ఎగురవేసి సూపర్ శక్తి షీ అనే కార్యక్రమం చేపట్టి మహిళల యొక్క ప్రాధాన్యతను, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు ఖండిస్తూ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ ఎంఎస్యుఐ మహిళలు నాయకులతో కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో విశాఖ సీనియర్ మహిళా నాయకురాలు కొచ్చు లక్ష్మి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శివకుమార్ పినమాల, మణికంఠ కుమార్, జిల్లా అధ్యక్షులు సతీష్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు వర్జిపర్తి శ్రీనివాస్, ప్రియాంక తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాల్ని ఈరోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా అందరికీ కూడా. ఈరోజు యూత్ కాంగ్రెస్ వాళ్ళు కూడా స్వాతంత్ర దినోత్సవం వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారండి. అయితే ఎత్ర నార్యంత పూజ్యతే తత్ర దేవతా రోజనః అంటే ఎక్కడైతే స్త్రీలను గౌరవించబడతారో అక్కడ దేవతలు నడియాడుతారని నమ్మేటువంటి గొప్ప భారతదేశం మనది. అలాంటి భారతదేశంలో ఇప్పుడు అన్ని అరాచకాలు, అత్యాచారాలే జరుగుతున్నాయి. 6 నెలల పసిపాప నుంచి 60 ఏళ్ళ వృద్ధురాల వరకు ఎవరికీ రక్షణ లేదండి మహిళలకి. దీనిని ఉద్దేశించి మా కాంగ్రెస్ పార్టీ అయిన మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఒక యాప్ని ప్రవేశపెట్టడం జరిగింది. శక్తి సూపర్ స్త్రీ అనే ఒక యాప్ని లాంచ్ చేయడం జరిగిందండి. ఎక్కడైనా మహిళలకి అన్యాయం జరిగితే, అత్యాచారాలు జరిగితే గత ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా మహిళలకి రక్షణ లేదు. సో అందుకని మేము రక్షణ కల్పించాలని ఆలోచనతోని మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ యాప్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరికైనా ఎక్కడైనా మహిళలు ఆపదల్లో ఉంటే వెంటనే ఆ యాప్లో వాళ్ళు యాప్లో ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు. మా యూత్ కాంగ్రెస్ స్టూడెంట్స్ అందరూ కూడా తక్షణమే అక్కడ వెళ్ళి వాళ్ళని రక్షించడం జరుగుతుందండి. మహిళలకి కాపాడాలన్న ఉద్దేశం మీద కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగిందండి. మహిళలందరూ కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని
వెంటనే మహిళలు యువత అందరూ కూడా అమ్మాయిలు అందరూ కూడా వెంటనే ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఎక్కడ ఎవరైనా ఆపదల్లో ఉన్నా, ఎవరి మీద అత్యాచారాలు జరిగినా, ఎటువంటి బాధల్లో ఉన్నా సరే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. తక్షణమే మేము అక్కడ ప్రత్యక్షమయ్యి వాళ్ళని రక్షించడం జరుగుతుంది. ఇంక మీదట వైజాగ్లో ఏ మహిళ మీద అత్యాచారాలు జరిగినా సరే మేము నిరాహార దీక్షలు, ధర్నాలు చేసి వాళ్ళని సపోర్ట్గా నిలబడతామని తెలియజేసుకుంటాం. ఇందుర్తి శ్రీ బంగారు మాంబ దివ్యాంగుల సంఘం ఆధ్వర్యంలో జెండా వందన కార్యక్రమం జరిగింది. జెండా ఆవిష్కరణ అనంతరం సంఘం అధ్యక్షులు అక్కిరెడ్డి అప్పారావు మాట్లాడారు. నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుపుకుంటున్న తొలి 15 ఆగస్టు పండుగ నాడు దివ్యాంగుల సమస్యల్ని పరిష్కరించే విధంగా కూటమి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వికలాంగులకు అనుకూలమైన జీవోలను పునరుద్ధరించాలని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు తీడా వెంకటరమణ, సెక్రటరీ నీరిజోగి జగ్గారావు, జాయింట్ సెక్రటరీ రాపేటి శ్రీనివాసరావు, కత్తి రవి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంకి ముఖ్య అతిథులైనటువంటి అక్కిరెడ్డి అప్పారావు, నేను వార్డు మీటింగ్ పేషెంట్ అండి. ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ, మా గ్రూప్ సభ్యులందరికీ ముందుగా నమస్కారం అండి. ఈ కార్యక్రమం పెట్టేందుకు మా గ్రూప్ సభ్యులు కత్తిరావు గారికి ముందుగా నమస్కారం అండి. మా వికలాంగులకి శ్రీ బంగారు మాంబ దివ్యాంగ సంఘం తరఫున ఏ అవసరం వచ్చినా, ఏ కష్టం వచ్చినా మా సంఘం అందరం ఒకే మాట మీద ఉన్నట్టు ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నామండి. గత 4 నెలలు పెట్టి మా సంఘంలో కూడా చాలామందికి పెన్షన్లు రావట్లేదండి. ఇంట్లో ఎవరికైనా ఒక పెన్షన్ ఉంటే పెన్షన్ తీసేయడం, కరెంటు బిల్లు వస్తే కరెంటు బిల్లు తీసేయడం, లేకపోతే హౌస్ పెద్ద హౌస్ తీసేయడం, ఇలాంటి సభ్యులు మాకు చాలా ఇబ్బంది ఉందండి. మాకు 2016 చట్టం ఉందండి. ఆ చట్ట ప్రకారం మాకు కూడా చాలా ఇబ్బంది అవుతుందండి. ఆ చట్టం కూడా మాకు అమలు చేయాలని చెప్పి మీ విలేకరుల ద్వారా, మీ వీడియో ద్వారా మేము తెలియజేస్తున్నాండి. మాకేంటంటే ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే మమ్మల్ని చాలా ఏలాకాలంగా చూస్తున్నారండి. మా పైన హ్యాండ్లింగ్ చేసి గత 1 నెలలో కూడా గాజువాకలో మా వికలాంగులు ఒకటి కత్తిని చంపేశారండి. అలాంటి కార్యక్రమం కూడా చాలా జరుగుతుందండి. ఈ కార్యక్రమం ఎలాంటి జరగకుండా వీడియో ద్వారా మేము తెలియజేసుకుంటున్నాండి. మా వికలాంగులు కూడా పెన్షన్లు చాలా మందికి తీశారండి. కరెంటు బిల్లు వస్తున్నాము. మా వికలాంగులకి ఇప్పుడు వచ్చిన కూటమి తరఫున నాకు ఏదో ఒక విధంగా సాయం చేయాలని కోరుకుంటున్నాను. రాజకీయాలకు అతీతంగా జరిగే ప్రధానమైన పండుగ స్వాతంత్ర దినోత్సవ వేడుక అని 47వ వార్డులో కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, వైసీపీ క్లస్టర్ ఇన్ఛార్జి కోడిగుడ్ల శ్రీధర్ అన్నారు. జ్ఞానాపురం వార్డు కార్యాలయం సెబాస్టియన్ కాలనీ వద్ద గురువారం ఉదయం తిరువన్న జెండా ఎగురవేసి వందనం సమర్పించారు. అనంతరం పిల్లలకి పుస్తకాలు, పెన్నులు, చాక్లెట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, శ్రీధర్లు మాట్లాడారు. ముందుగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలతో పాటు పునీత పేతురు ఉత్సవాలని పురస్కరించుకొని వార్డు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్యం తీసుకుని రావడానికి ఎంతో మంది మహానుభావుల ప్రాణత్యాగాలు చేశారని అన్నారు. నేడు దేశ రక్షణ కోసం ప్రాణత్యాగాలు చేస్తున్న మిలిటరీకి, దేశంలో ప్రజల్ని రక్షిస్తున్న పోలీసుల సేవలు కూడా త్యాగఫలమని అన్నారు. వారు అందించిన స్వేచ్ఛ వాయువులే మనమంతా ఆనందంగా జీవిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో 41వ వార్డు వైసీపీ నాయకులు వెలాంగినిరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ 78వ ఇండిపెండెన్స్ డే అందరికీ ముందుగా మన ఇండియా మొత్తం ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మన జ్ఞానాపురం ప్రజలకి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అలాగే ఈరోజు జ్ఞానాపురంలో దేవమాత మోక్షరం పండుగ సందర్భంగా దానికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ముఖ్యంగా ఎన్నో మంది డిఫెన్స్, పోలీసు వారు, అలాగే హోంగార్డ్స్, బార్డర్ సెక్యూరిటీ ఇలాంటి ఎన్నో మంది మన గురించి రోజు నిత్యం ఆ బార్డర్లో ఉంటున్నారు. బట్టికి ఈరోజు మనం ఇంత హ్యాపీగా ఉన్నామంటే ఇంట్లో వాళ్ళ ప్రతిఫలమే. కాబట్టి ముందుగా వాళ్ళందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుతూ, అలాగే రానున్న కాలంలో ఇది రాజకీయాలు అతీతంగా చేసుకునే పండుగ. రాజకీయాల్లో ఒకరు వస్తారు, ఒకరు పోతారు, ఒకరు గెలుస్తారు, వాళ్ళు ఓడిపోతారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇది మాత్రం అందరూ చేసుకునే మెయిన్ ప్రధానమైన పండుగ ఏదంటే మన ఇండిపెండెన్స్ డే. కాబట్టి అందరికీ ఒకసారి శుభాకాంక్షలు తెలుపుతూ, మా వంతు జ్ఞానాపురం చేయవలసిన వర్క్స్ అన్నీ మేము పెండింగ్ లేకుండా ఈరోజు వరకు చేస్తున్నాం. ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా పెండింగ్ లేకుండా చేస్తాం. కళ్యాణ మండపం కూడా మేము రాబోయే కాలంలో స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే దాని మీద చాలామంది మాకు వ్యతిరేకులు ప్రతి దగ్గర ఉంటారు కదా, పాకిస్తాన్లో వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కూడా ఏది డెవలప్ అవ్వకుండా, డెవలప్ అయితే పేరు వస్తుందని చూస్తున్నారు. కానీ ప్రజలు
ఈరోజు హ్యాపీగా ఉంటారని ఆలోచించట్లేదు. పేద ప్రజలకి ఒక కళ్యాణ మండపం ఇవ్వాలనే మా ధ్యేయం. అది ఎలాగైనా ఆ దేవుని దయ వల్ల, మా సుబ్బారెడ్డి గారి దయ వల్ల గ్యారెంటీగా అది జరుగుతుంది. మేము కూడా ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేని కలుస్తాం. దీని గురించి కంపల్సరీగా ఆయనతో మాట్లాడుతాం. ఆయన కూడా బాగా స్పందిస్తారు కాబట్టి మేము ఆయనతో కూడా మాట్లాడి ఇది పూర్తి చేస్తామని ఈ శుభ అందరికీ నమస్కారం. ముందుగా 41 వార్డ్ ప్రజలందరికీ మోక్షారోపణ దేవమాత పండుగ శుభాకాంక్షలు, అలాగే 78వ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నేను ఎలక్షన్ ముందు నేను ఏదైతే మీకు మాట ఇచ్చానో డెవలప్మెంట్ విషయంలో అన్నీ కూడా పూర్తి చేశాను. ఇంకా కొంచెం ఉన్న పెండింగ్ పనులన్నీ కూడా నాకున్న టైం పీరియడ్లో మొత్తం కూడా పూర్తి చేస్తాను. అదేవిధంగా ఇంకా మన వార్డు తరపున ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే అవన్నీ కూడా మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇచ్చిన మాట ప్రకారం ప్రతిదీ కూడా పూర్తి చేస్తానని మాటిస్తూ సెలవు తీసుకుంటాను. పెందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1992 పూర్వ విద్యార్థులు ఆదర్శకరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చదువుకున్న పాఠశాల వేదికగా పి చిన్నారావు, పి రాములు మెరిట్ సాధించిన విద్యార్థులకి స్కాలర్షిప్స్ అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు చిన్నమ్మలు, పి రాములు మాట్లాడారు. ప్రతి సంవత్సరం పెందుర్తి ఉన్నత పాఠశాలలో 10వ తరగతి ఫలితాలలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంకులు సాధించిన విద్యార్థులకి నగదు రూపంలో 5, 3, 2,000 రూపాయల చొప్పున పారితోషికాన్ని అందించడం జరుగుతుందని, అందులో భాగంగా ఈ సంవత్సరం మెరిట్ సాధించిన విద్యార్థులకి అందజేయడం జరిగిందని, ఇదే స్ఫూర్తితో విద్యార్థులు రాబోయే తరాల్లో మరింత ఉన్నత స్థాయికి వెళ్లి సహాయ సహకారాలు అందించడం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామారావు, మురళీకృష్ణ, పాఠశాల కమిటీ సభ్యులు, పూర్వ విద్యార్థులు కృష్ణమోహన్, సన్యాసిరావు, వరప్రసాద్, రామారావు తదితరులు పాల్గొన్నారు. రిబ్బు రిబ్బున సాగిపోవు రంగుల తెల్లని రంగుల శాంతానికి గుర్తుర, తెల్లని రంగుల శాంతానికి గుర్తుర, రండి ఓ బాలలార బండి బయలుదేర. ఆశీస్సులు అప్పటి బ్రిటిష్ వారి కాలం నుండి మనల్ని మనము రక్షించుకొని వారి పాలన నుండి విముక్తి పొంది అనేక మంది వీరుల త్యాగ ఫలాలను గుర్తిస్తూ గౌరవిస్తూ వాటిని గుర్తు చేసుకుంటూ మనము జరుపుకునేటువంటి ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ పండుగ. దీన్ని అందరూ అనేక ప్రతి ఇంటిలోనూ, ప్రతి వీధిలోనూ, ప్రతి కార్యాలయంలోనూ ఆగస్టు 15న ప్రతి ఒక్కరు కూడా జాతీయ జెండాను వారి రీతిలో ఎగరవేస్తూ, ఇప్పుడు లాస్ట్ ఇయర్ 10th క్లాస్ పాస్ అయినట్టు ఫస్ట్, సెకండ్ క్లాస్ల వారికి, బిఫోర్ లాస్ట్ ఇయర్ 2023 సంవత్సరంలో 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అది మా పెద్ద అబ్బాయి. నేను ఇదే కాలేజీలో నైట్ వాచ్మెన్ గా జాయిన్ అయ్యి జూనియర్ సెట్గా రిటర్ అయ్యాను. మీ నోటీస్ బోర్డులో మొట్టమొదటి పేరు బివైఎస్ భాస్కర్, మా చిన్న అబ్బాయి. మీలో ప్రతి ఒక్కరూ కూడా స్కూల్ ఫస్ట్ రావడం కోసం ప్రయత్నం చేసి బాగా చదివి మంచి విద్యార్థులుగా పేరు తెచ్చుకోవాలని, తద్వారా దేశానికి మంచి ఉపయోగపడేటువంటి పదవులు స్వీకరించాలని ఆశిస్తూ ఆ భగవంతుని కోరుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరికీ శుభాశీస్సులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖ పోలీస్ బ్యారెక్స్ మైదానంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసిన రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్. అనకాపల్లిలో అంగరంగ వైభవంగా జరిగిన జెండా పండుగ. జెండాను ఎగురవేసిన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేసిన రాష్ట్ర హోంమంత్రి అనిత. విశాఖ పురవీధుల్లో వివిధ సేవ, క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలతో స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించిన ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్. కార్యక్రమాలలో పాల్గొని జెండా ఎగురవేసి బహుమతులు అందజేసిన ఉపకార్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, సినీ నిర్మాత కంచెల అచ్యుతరావు.
41వ వార్డులో పలు కార్యక్రమాల్లో పాల్గొని జెండా ఎగురవేసిన కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, వైసీపీ నేత కోడిగుడ్ల శ్రీధర్. ఆటో కార్మికులకి ఉపాధి కల్పించాకి ప్రభుత్వం మహిళలకి ఫ్రీ బస్సు పథకం ప్రారంభించాలని డిమాండ్. నగర కాంగ్రెస్ కార్యాలయంలో అట్టహాసంగా జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. మహిళలతో జెండా ఎగురవేయించిన కాంగ్రెస్ శ్రేణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.